ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినిపోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 67వ భాగం. క్యాబ్లో వెళ్తున్నంతసేపు మనస్వి మాయ చెప్పిన మాటల దగ్గరే మనసు ఆగిపోయి, నిజంగానే విశాల్ గారు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నారా? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటారా? మరి నాకెందుకు చెప్పలేదు? అసలు సంవత్సరం పాటు నాతో ఉండాలని కోర్టులో చెప్పాక కూడా ఆయన చిన్న మాట కూడా దాని గురించి మాట్లాడటం లేదేంటి? అంటే నన్ను వెళ్ళిపోమనేనా ఆయన ఉద్దేశం? అని బాధ తన్నుకు వస్తుంటే అది లోపలే అదిమి పెట్టి ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్నాక కూడా మనస్వి ఆ ఆలోచనలలోనే పిల్లలకి స్నానం చేయించి రెడీ చేస్తూ ఉంటే మనోజ్ కూడా వచ్చి, ఏమైంది విశాల్ గాడి ఏడి? మీరెందుకు క్యాబ్లో వచ్చారు? అని సీరియస్గా అడిగాడు. అదేంటి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియదా? నీకు చెప్పే కదా ఎక్కడికైనా వెళ్తాడు అని అయోమయంగా అడిగింది మాయ. ఎక్కడ వివరిస్తున్నావమ్మా నువ్వు? వాడు నాకెందుకన్నీ చెప్తాడు? వాడి గురించి తెలిసి కూడా నువ్వు ఇలా అనుకుంటున్నావంటే నిన్ను తింగరిదాని అనటంలో తప్పు లేదులే అని వెటకారంగా చెప్పి, ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడంట అని మళ్ళీ అడిగాడు. నాకేం తెలుసు అని పెదవి విరిచి చెప్పి వెంటనే వెలిగిపోతున్న మొహంతో, కానీ ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని ఎగ్జైటింగ్గా అంది మాయ. ఏంటది? నాకేమైనా ముద్దు పెడుతున్నావా అని కళ్ళు ముతాబుల్లా వెలిగిస్తూ పెద్దగా చేసి అడిగాడు. మాయ మనోజ్ చెంప మీద చిన్నగా కొట్టి, ఈ మాత్రం చాలా? ఇంకా గట్టిగా కావాలా ముద్దు అని ముద్దుని ఒత్తి పలుకుతూ చిరుకోపంగా అడిగి, ఎప్పుడు అవే మాటలు తప్ప వేరేవి రావా? నేను చెప్పేది విని ముందు అంటూ మనస్వితో మాట్లాడిన మాటలు మనస్వి యాక్షన్ చేస్తూ చెప్పి, నాకెందుకో మనస్వి విశాల్ అన్నయ్యకి పూర్తిగా కనెక్ట్ అయ్యింది అనిపిస్తుంది మనోజ్. విశాల్ అన్నయ్య ఆ అమ్మాయి కోసం వెళ్ళాడేమో అనగానే తన మొహంలో జలసి, భయం, కంగారు అన్నీ ఒక్కసారి చూపించేసింది అని ఎగ్జైటింగ్గా అంది. అవునా, కంగ్రాట్స్ అంటూ మనోజ్ మాయ బుగ్గ మీద ముద్దు పెట్టగానే మాయ కోపంగా నిన్ను అంటూ మనోజ్ని కొట్టడానికి చెయ్యి లేపగానే, ముందు నన్ను పట్టుకోవే తర్వాత కొడుదువు అని వెక్కిరించి మరి ఇల్లంతా పరిగెడుతున్నాడు. మోక్ష ఆఫీస్ నుంచి బయలుదేరిన విశాల్ డైరెక్ట్గా ఒక ఇంటి వైపు పయనమయ్యాడు. ఒక పావుగంట తర్వాత పరమేశ్వరన్ గారి నుంచి ఫోన్ రావటంతో సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ అనుకుంటూనే ఉన్నాను అని కార్ బ్లూటూత్కి ఆల్రెడీ ఫోన్ కనెక్ట్ చేసి ఉండటంతో కాల్ ఆన్సర్ చేసి, చెప్పండి మావయ్య, ఇంకేంటి విశేషాలు అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు. పరమేశ్వరన్ గారు పళ్ళు నూరుకుంటూ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం విశాల్. ఈ పిల్లకి కొంచెం కూడా సిగ్గు శరం లేదు. నేను ఇప్పటికీ కూడా ఎక్కడ ఆత్మహత్య చేసుకొని దాని చావు నా కోటాలో వేస్తుందేమోనని భయపడి చచ్చి మాటల్లో మాటగా అడిగితే, నేనెందుకు చేస్తాను, నేనేం తప్పు చేశానని చావాలి అని మాట్లాడుతుంది. పైగా ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది అని అన్నారు. చెప్పా కదా మావయ్య, దాని గురించి మీరేం నమ్మలేదు, నన్నేం చేయమంటారు? సర్లేండి, అయిపోయింది కదా, నేను నెక్స్ట్ పని చూసుకోవాలి, బాయ్ మావయ్య అని పరమేశ్వరన్ గారు చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసి అక్కడ జరిగేది ఊహించుకుంటూ, మోక్ష
ఆ ఇంటి నుంచి ఇప్పుడు నువ్వు బయటికి రావచ్చు. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా మణికర్ ఆవేశపడి ఏదో ఒక మాట తూలుతాడు అని తీవ్రంగా ఆలోచిస్తూ వెంటనే ఇంటికి వెళ్లే రూట్లోనే ఇంటికి కాకుండా మరోవైపు తిప్పాడు కార్ని తన నెక్స్ట్ మూవ్ కోసం. అలా విశాల్ కార్ డైరెక్ట్గా ఒక 10 అంతస్తుల అపార్ట్మెంట్ ముందు ఆగింది. అది కట్టి కూడా దాదాపు 20 ఏళ్ళు అయిపోయిందన్నట్టుగా సూచనలకి గోడలన్నీ నల్లగా అయిపోయి పెయింటింగ్స్ లేచిపోయి చూడటానికి పురాతన బిల్డింగ్లా కనిపిస్తుంది. విశాల్ కార్ దిగి అపార్ట్మెంట్ వైపు చూస్తూ లోపలికి వెళ్తుంటే మధ్యలో వాచ్మెన్ ఆపి ఎవరు కావాలని అడిగితే పేరు చెప్పి ఎన్నో ఫ్లోర్ ఎన్నో ఫ్లాట్నో తెలుసుకొని మరీ వెళ్ళాడు. అలా 5 నిమిషాలకి లిఫ్ట్లో తను వెళ్ళవలసిన ఫ్లోర్కి వెళ్ళి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ వస్తున్నా మీకోసమే అని సైడ్ స్మైల్తో మనసులో అనుకుని తను వెళ్ళాలనుకున్న ఫ్లాట్ ఎదురుగా నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. స్టైల్గా ఒక చేతిని తన ప్యాంట్ పాకెట్లో పెట్టి మరీ మరో చేతిని సిగరెట్ కాలుస్తూ నిలబడి అది సాయంత్రం వేళ కావటంతో ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరి ఇంట్లో కాఫీలు చేసుకొని స్నాక్స్లు తింటూ ఎంజాయ్ చేస్తున్న టైం అవ్వటంతో ఎవరా అని ఆ ఫ్లాట్లోనే ఉన్న వ్యక్తి కాలింగ్ బెల్ సౌండ్కి విసుగ్గా తాగే కాఫీ పక్కన పెట్టి మరీ వచ్చి డోర్ తీసి ఎవరు అని ఎదురుగా ఉన్న విశాల్ని చూసి కళ్ళు నోరు వదిలేసి చూస్తుంటే విశాల్ సైడ్ స్మైల్తో ఎదురుగా ఉన్న వ్యక్తి మీద తన పీల్చిన పొగ వదిలి ఎవరనుకున్నావేంటి అని కళ్ళెగరేసి అడిగాడు ఎదురుగా ఉన్న రోజీని చూసి. రోజీ ఆశ్చర్యంతో నోరొదిలేసి చూస్తూ ఉండటంతో విశాల్ వదిలిన పొగ తన నోట్లోకి వెళ్ళి దగ్గు తెప్పించి ఉహు ఉహు అని దగ్గుతూ ఉంటే రాహుల్ ఏమైందోనని కంగారుగా ఏమైంది రోజీ అంటూ తన కప్ కూడా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి రోజీ భుజం మీద చేయి వేసేలోపు విశాల్ రాహుల్ వైపే చూస్తూ తన నోట్లో ఉన్న సిగరెట్ని కాలి కింద వేసి నలిపి ఒక్క అడుగు ముందుకు వేయగానే ఇద్దరు ఆటోమేటిక్గా పక్కకి తప్పుకున్నారు. విశాల్ తలెగరేసి వెళ్ళి సెకండ్ హ్యాండ్ సోఫాలో కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చొని రోజీ రాహుల్ వైపు చూసేసరికి ఇద్దరు అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉంటే ఎంతసేపు అలా చూస్తారు? వచ్చి కూర్చుంటే నేను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాను రండి అని బేస్ వాయిస్లో అన్నాడు. అప్పుడు ఇద్దరు స్పృహలోకి వచ్చినట్టు రోజీ కోపంతో ఊగిపోతూ అసలు నువ్వెవడ్రా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో దర్జాగా కూర్చోవటానికి పోరా బయటికి అని విశాల్ మీదకి వెళ్తూ ఉంటే రాహుల్ కష్టంగా ఆపి కోర్టులో జరిగింది మర్చిపోయావా రోజీ? ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు అని విసుగ్గా అన్నాడు విశాల్. రాహుల్ని కొట్టిన దెబ్బ దాదాపు 4 రోజులు నిద్రపోనివ్వకపోవటంతో రోజీ రాహుల్ చేతుల్ని నెట్టేస్తూ ఇది మన ఇల్లు, వీడిని మనం ఏం చేసినా అడిగే వాళ్ళే లేరు, నోరు మూసుకుని వాడిని కొట్టి మనల్ని కొట్టిన దానికి పగ తీర్చుకో, ఇప్పుడు వాడు నా ఎదురుగా నీ చేతిలో దెబ్బలు తినాలి అని ఆవేశంతో ఊగిపోతూ అంది. అడుగుతుంది కదరా నీకి, దానిని ఎందుకు డిసప్పాయింట్ చేయటం చెప్పు, దా నన్ను కొట్టు అని సైడ్ స్మైల్తో అన్నాడు విశాల్. రాహుల్కి గుండెల్లో దడ మొదలై అదేదో కోపంలో మాట్లాడుతుంది. ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని 4 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే అడిగాడు రాహుల్. విశాల్ మీద ఉన్న భయం ఇంకా తగ్గకపోవటంతో ముందు కూర్చోండి చెప్తాను అని మర్యాదగా అనగానే ఏంట్రా కూర్చునేది, ముందులే నువ్వు నా ఇంట్లో నుంచి బయటికి నడు, నీతో మాట్లాడాల్సిన అవసరం మాకేంటి, పోరా బయటికి అని అరుస్తూ ఉంటే అంతవరకు మోక్ష మీద ఉన్న కోపమే కాక ఇప్పుడు రోజీ రాహుల్ని చూడగానే వాళ్ళు చేసినవి కూడా గుర్తుకు వచ్చి
రెండింతలైన కోపాన్ని కూడా స్మైల్తో మెయింటైన్ చేస్తున్న విశాల్ రోజీ మాటలకి అది బయటికి వచ్చి విసురుగా పైకి లేచి రోజీ దగ్గరికి స్పీడ్గా వెళ్ళి తన గొంతుని పిడికిలిలో బిగించి నోట్లో నుంచి నేను మాట్లాడేంత వరకు మాట బయటికి వచ్చిందంటే ఇక్కడే చంపేస్తాను, నా ముందు నోరు తగ్గించి మాట్లాడటం నేర్చుకో అని ఎర్రబడిన కళ్ళతో బేస్ వాయిస్లో అన్నాడు విశాల్. రోజీ సడన్గా విశాల్ అలా గొంతు పట్టుకోవటంతో బెదిరిపోయి విశాల్ నుంచి విడిపించుకోవాలని ట్రై చేసే కొద్దీ విశాల్ పట్టు బిగిస్తూ ఊపిరి అందకుండా చేస్తూ ఉంటే మరోవైపు రాహుల్ విశాల్ దగ్గరికి వచ్చి ప్లీజ్ విశాల్, తనని వదిలే, తనకు కొంచెం నోటి దుర్సి ఎక్కువ అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. విశాల్ రోజీ వైపు చూస్తూనే ఇంకొకసారి నా ముందు వాయిస్ రైజ్ చేస్తావా అని బేస్ వాయిస్లో అడిగాడు. లేదు అంటూ రోజీ బాగా భయపడిపోయి ఊపిరి అందక కష్టంగా అనగానే విశాల్ రోజీని విసిరేసి అది నా దగ్గర ఆ భయాన్నే మెయింటైన్ చేయండి అని బేస్ వాయిస్లో అన్నాడు. కింద పడిన రోజీ దగ్గుతూ ఊపిరి అందక ఆయాస పడుతూ ఉంటే రాహుల్ తన వెన్ను నిమురుతూ రోజీ రోజీ ఆర్ యు ఓకే అని పదే పదే అడుగుతూనే ఉన్నాడు. 10 నిమిషాలకి కుదిటి పడిన రోజీ భయంగా విశాల్ వైపు చూస్తూ రాహుల్ సాయంతో లేచి నిలబడగానే నాకంత రెస్పెక్ట్ అవసరం లేదు, వచ్చి కూర్చోండి అని అన్నాడు విశాల్. ఇద్దరూ భయంగానే వెళ్ళి విశాల్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగానే మీతో నార్మల్గా మాట్లాడటానికి వచ్చాను, మీ మాటలతో నాలో టెంపర్ని లేపి నా కోపాన్ని కంట్రోల్ మిస్ చేసుకునేలా చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, అసలే షార్ట్ టెంపర్ గాడిని, ఊరికే కోపం వచ్చేస్తుంది అని యాటిట్యూడ్గా అన్నాడు. వాళ్ళిద్దరూ అలాగే అన్నట్టు తల గిరగిరా తిప్పుతూ ఉంటే అంతలా తిప్పొద్దు, ఊడి కింద పడగలదు తల. ఇంతకీ కోర్టులో నా కేసు టైంలో జరిగింది నీ కీప్తో చెప్పావా రాహుల్ అని సూటిగా రాహుల్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. రాహుల్ గుటకలు మింగుతూ ఇప్పుడు నేను అక్కడికి వచ్చి వీళ్ళకి ఆపోజిట్గా నిలబడ్డానని మళ్ళీ కోటింగ్ ఇస్తాడా ఏంటి అని అనుకుని భయంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రతిసారి కీప్ అనుకో, మా ఇద్దరికి పెళ్ళయింది, మేం భార్యాభర్తలం అని కోపం వస్తున్నా కూడా చూపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రోజీ విసుగ్గా అంది. నా దృష్టిలో నువ్వు వీడికి కీప్ వేలే, కానీ నోరు మూసుకొని నేను పిలిచినప్పుడు పలుకు చాలు అని ఇద్దరి వైపు చూస్తూ వాడు జరిగింది నీకు చెప్పాడని నాకు మీ చూపుల బట్టి అర్థమవుతుంది, కానీ నేను కోర్టులో చెప్పిన కదంతా అబద్ధం అనుకుంటున్నారు కదా అని సైడ్ స్మైల్తో అడిగాడు ఇద్దరి వైపు చూస్తూ విశాల్. మరి నీలాంటి ఎరోగెంట్ బలుపు క్వింటాల్లో పొగరు యాటిట్యూడ్ ఉన్నవాడిని మనస్విని ప్రేమించానంటే ఎలా నమ్మగలం? కేసు కోసం అబద్ధం చెప్పావని మాకు తెలుసులే అని రోజీ విసుగ్గా అంది. విశాల్ పెదవులు సాగదీసి ఈ భ్రమలోనే ఉండిపోండి, బికాజ్ నేను చెప్పింది నిజం, నేను మనస్విని నిజంగానే ప్రేమించాను అని వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ చెప్పాడు విశాల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.